హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సండే మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అయిపోయాక కాసేపు అలా పడుకొని లేచాక ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని స్టార్ట్ చేసుకున్నాను. సో చాలా రోజులు అయిపోయిందన్నమాట, ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోయింది ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని అలా ఉండిపోతుంది. సో ఫ్రిడ్జ్ని డీప్ క్లీన్ చేసుకున్నాను ఈరోజు. చేస్తూ మధ్యలో టీ కూడా తాగేసాను. ఈవినింగ్ ఇవి చూసారా, మా కన్నయ్య ఐస్ క్యూబ్స్ అనమాట. అవి తీసానంటే ఇంకా అరిచేస్తాడు. సో అవి అలాగే ఉండాలి. చాలా బాగా పాడైపోయింది కదా, అందుకనే ఫుల్గా స్క్రబ్బర్తో రుద్దేసి ఫుల్గా క్లీన్ చేసేసుకున్నాను. సండే ఏదో ఒక పని చేస్తూనే ఉండాల్సి వస్తుంది కదా, వర్కింగ్ ఉమెన్స్కి దొరికేది ఓన్లీ ఆన్ సండే. హాలిడే అని అందరూ ఫీల్ అవుతారు, అది అందరికీ వర్తించదండి. హాలిడే అని అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరమే కనిపించదు. ఆఫీస్కి వెళ్ళిన రోజు కన్నా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఫుల్గా స్క్రబ్ చేసేసుకొని ఫుల్గా నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడము ఇదొక పెద్ద టాస్క్. ఆల్మోస్ట్ నాకు 1.5 అవర్ పట్టేసింది. చూసారు కదా, లాస్ట్ టైము మిల్క్ మేడ్ అంతా సరిగా మూత పెట్టుకోవడం వల్ల పడిపోయిందనమాట. సో అందుకని కొంచెం ఎక్కువగానే మురికి పట్టేసింది. ఫుల్గా క్లీన్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను. చూసారా, సూపర్గా ఫుల్గా నీట్గా అయిపోయింది క్విక్గా. ఇవన్నీ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను పక్కన, అవన్నీ ఆరిపోయాయి. అవన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ బయట తీసి పెట్టిన సామాన్లన్నీ మళ్ళీ ఫిల్ చేసుకోవాలి కదా, వాటిని అన్నింటినీ మళ్ళీ చేసుకున్నాను. సాస్ అవి మధ్యలో కన్నయ్యకి ఫ్రూట్స్ ఇచ్చాను, వాటర్ మెలన్. వాడు తినుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడి ఫేవరెట్ ఫ్రూట్ అది. పుదీనా, కొత్తిమీర అవన్నీ కూడా అలా హ్యాపీగా సర్ది పెట్టుకున్నాను. సాసెస్, మిల్క్ మేడ్, ధనియా పొడి అవన్నీ ఫ్రిడ్జ్లోనే కదా ఉంటాయి. వాటర్ మెలన్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉండాల్సిందే. కొంచెం టమాటోస్ ఎక్కువనే ఉంటాయి ఇంట్లో. ఎందుకనంటే ఎప్పుడైనా ఏమైనా కూరగాయలు లేవు అని అంటే టక్మన్ టమాటో, ఎగ్ కర్రీ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కంప్లీటెడ్. సూపర్గా క్లీన్గా బాగుంది కదా.